ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు అలీం అయితే రెడీ అయిపోయింది అనమాట. దగ్గరకు వచ్చేసింది అలీం. మొత్తం చూస్తున్నారు కదా ఎంత టెక్స్చర్ వచ్చిందో. అలీం అయితే సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా టెక్స్చర్ రావాలి. ఎప్పుడైనా సరే మనము బాగా కలపాలి. చాలా మంది ఏంటంటే మిక్సీ చేసి చేస్తారు, ఇంట్లో కష్టం ఉంటుందని. కానీ ఇంట్లో అయినా సరే మనము ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని అలీం ఈ విధంగా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఏదో నార్మల్గా మనం మిక్సీలో వేసి చేస్తారు చాలా మంది చిన్న గిన్నెలో, కానీ అది కరెక్ట్ కాదు. బయట చేసినట్టు చేస్తేనే మనకు కరెక్ట్ అన్నట్టు టేస్ట్ వస్తుంది. లేకపోతే మనకు ఆ మజా రాదనమాట. ఈ విధంగా కలుపుకోవాలి. 1 hour 2 hours కలుపుకుంటేనే మనకు అలీం అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మీరే చెప్పాలి ఎట్లుందో. ఇలా పడతాను. ఈరోజు ఏమనగా అంటే మేము అలీం రంజాన్ సందర్భంగా అలీం తయారు చేసుకుని రంజాన్ అయిపోయింది. ఈరోజు మేము ఇంట్లో అలీం తయారు చేసుకుని ఇందులోకి బాస్మతి రైసు, శనగపప్పు, మినపప్పు, ఎర్రపప్పు అన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఓట్స్ అనమాట. ఇది వచ్చేసి నాటు రవ్వ ఫ్రెండ్స్, గోధుమ రవ్వ. ఓకేనా, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మిర్చి ఇవన్నీ మనం ఇప్పుడు మంచిగా అలీం, చికెన్ అలీం చేద్దాం అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడైతే చికెన్ అలీం కోసం అయితే మనం ప్రిపరేషన్ అయితే అన్ని పైకి తెచ్చేస్తాం అనమాట. కట్టెల పొయ్యి మీద చేస్తాము. చికెన్ అయితే మనకు లైట్ అనమాట. లైట్ కూడా సెట్ చేసేసిన. చూసుకుంటే మీకు మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చెప్తాను అనమాట. చూసారు కదా, పచ్చిమిర్చి, ఇది ఓట్స్, లోపల వచ్చేసి మనకు రవ్వ, నాటు రవ్వ, చికెను. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్, కావాల్సిన మసాలాలు ఇవన్నీ మనకి గిన్నెలోకి చేసుకుంటే చికెన్ అలీం అనమాట కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు అలీం చేయడానికి అయితే గిన్నె పెట్టేసాం అనమాట. మంట కూడా మంచిగా సెట్ అయిపోయింది మనకు. చూస్తున్నా, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అన్నమాట. ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ రోస్ట్ చేసామో పైన గార్నిష్ కోసము, ఆ విధంగా ఇప్పుడైతే మనము మసాలాలన్నీ ఆయిల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోండి వీడియో, ఎందుకంటే మీరు ఎంత వాటికి మీరు మిస్టేక్ చేసినా అలీం అనేది టేస్ట్ రాదు మీకు. ట్రై చేస్తే కనుక ఇంట్లో మీరు దాల్చిన చెక్క తెలుసు కదా, దాల్చిన చెక్క అంటే మీకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. మసాలాలు మన బిర్యానీ మసాలాలు వాడతాం ఇందులో అలీంకి. ఓకేనా, ఇలాచి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా మనము ఆయిల్లోకి వేయించుకుందాం మంచిగా. గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఈవినింగ్ 6 అవుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 అవుతుంది, మనకు గాలి చాలా బాగా వస్తుంది. క్లైమేట్ కూడా చాలా మబ్బు అయిపోయింది అనమాట. మిరియాలు లేవంట, మరి తీసుకురావాలి, కింది పోయి తీసుకురా. ఆ గోలినాయి, మంచి గోలినాయి. గోలు చాలా మొత్తం మాటలు ఏం కాదు. పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం మంచిగా. చూస్తున్నారు కదా, ఒక కోడి మొత్తం అనమాట చికెన్. ఇది చికెన్ కూడా ఇందులోకి వేసేసుకుందాం మనం మంచిగా.
అల్లం ఎల్లిగడ్డ వేసేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. పుదీనా అన్నమాట, ఫ్రెష్ పుదీనా. 10 రూపాయలకి 3 కట్టాలు పుదీనా. పుదీనా వేసుకొని ఒకసారి ఫ్లేవర్ మనం చికెన్లోకి ఫ్లేవర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇందులో ఒక వాటర్ వేసుకుందాము. మంచిగా ఉడికిద్దాం అనమాట. చికెన్ ఎంత మంచిగా ఉడికితే మనకు నార రావాలన్నమాట ఫ్రెండ్స్. అల్లంలోకి చాలా మెత్తగా ఉడకాలన్నమాట. ఉడికించుకుందాం, ఒక 20 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు దీన్ని ఎటువంటి కారం అయితే వేసుకోవద్దు, మిర్చితోనే మనకు కారం అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా వేసుకుందాం. ఏం చూసారు కదా, పచ్చిమిర్చి, ఉప్పు, చికెన్ మసాలాలు, వాటర్ వేసుకొని ఉడికిద్దాం ఫ్రెండ్స్ మంచిగా. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మంచిగా. ఓకే, ఒక 15 నిమిషాలు ఆగుదాం మనం. చూసిన ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు పప్పులు అయితే అన్నీ ఉడికిపోయాయి అన్నమాట. చూడండి, అన్ని రకాల పప్పులు మెత్తగా ఉడికిపోయింది మనకు. పప్పులు అయితే మెత్తగా ఉడికించినాం కాబట్టి లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి అల్లంలోకి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం బోన్లెస్ చేసుకోవాలి చికెన్ని. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని బోన్లెస్ చేసుకుందాం. ఓకేనా? బాబా బతుకున్నదా కోడి? చచ్చిపోయిందా? ఇవి ఉంటారు స్మాషర్ చూడాల. స్మాషర్ తీసుకురా మంచిగా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకు చికెన్ అయితే సపరేట్ చేసాం బోన్లెస్ కోసం. ఇప్పుడైతే ఈ మసులుతున్న వాటర్లోకి మనం ఇప్పుడు రవ్వ వేసుకుందాం ఫ్రెండ్స్. రవ్వ చూస్తున్నారు కదా, రవ్వ అన్నమాట, ఇది గోధుమ రవ్వ. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. ఈ రవ్వ అనేది మంచిగా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. మనకు రవ్వ మంచిగా ఉడికినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను నీకు. ఆ లోపల మనం చికెన్ అనేది బోన్లెస్ చేసుకున్నారు మా వాళ్ళు. చూడండి, చీకటి అయిపోయింది. వీడియో చాలా కష్టంగానే తీస్తున్నాను. వీడియో మీకోసం అని చేస్తున్నాను అనమాట. ఈ రవ్వ కూడా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడకాలన్నమాట ఈ వాటర్లో. ఈ రవ్వ గోధుమ రవ్వ అంటారు దీన్ని, గోధుమ రవ్వ. మంచిగా ఉడకాలన్నమాట. సాగుండి. ఇప్పుడు ఇందులోకి మనము ఓట్స్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఓట్స్ కూడా ఒక కప్పు నానబెట్టాను. ఓట్స్ అన్నమాట. ఫ్రెండ్స్ మనం బోన్లెస్ అయితే చేసుకున్నాం కదా చికెన్ పీసెస్. ఈ విధంగా నారలాగా ఈ విధంగా చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం మనము. రవ్వ అయితే ఏదైతే వాటర్లోకి వేసుకున్నామో ఫస్ట్ చికెన్ ఉడికించిన నీళ్ళు ఇవి. ఈ రవ్వలోకి చికెన్ కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మంచిగా ఈ విధంగా పొడుగు నార అనమాట. తినేటప్పుడు మనకు నార మంచిగా పొడుగు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, దీని తర్వాత మీకు నెక్స్ట్ చెప్తాను. చూస్తున్నారా అండి మన ఛానల్? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి ఏమేమి ఉన్నాయన్నమాట. రవ్వ, చికెన్, పచ్చిమిర్చి. కారం అయితే అసలు యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మనకు కారం వచ్చేసి పచ్చిమిర్చి, మిరియాలు అంతే. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.
రవ్వ ఉంది కదా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. మంట కూడా మంచిగా వేడిగా రగులుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకుందాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మనము. ఫ్రెష్ నెయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా ఇప్పుడు దీన్ని మంచిగా కొట్టాలన్నమాట. మంచిగా నీట్గా రఫ్ అండ్ టఫ్ చేయాలి. ఇంకింత నెయ్యి చాన్సేపు కలపద్దు. నెయ్యి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పప్పు అయితే మనకు ఉడికిచ్చాం కదా, దాన్ని మొత్తం స్మాష్ చేయాలన్నమాట. మొత్తం స్మాష్ చేసేసాలి పప్పు అనమాట. ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పప్పు అనమాట. అన్ని రకాల పప్పులు చాలా బలం అనమాట హలీంలోకి. ఆన్ చేసావా? అట్లా ఉల్టా తీసుకోవాలి గిన్నె. ఇంకా అటు వచ్చి తీసుకుంటే తింటారా తింటారు. కమ్మని వాసన వస్తుంది ఫ్రెండ్స్. హలీం అయితే ప్రిపరేషన్ అయితే అవుతుందన్నమాట. ఇంకా కొంచెం ఇది గట్టిగా కావాలి. చూస్తున్నా కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసేసాం. గార్నిష్ కోసం చూస్తున్నారు కదా, జీడిపప్పు వేసుకుంటున్నాము మనకు హలీం కోసం అన్నమాట. ఇది పుదీనా ఫ్రెండ్స్ గార్నిష్ కోసం. టేస్ట్ అయితే నెంబర్ 1 ఉంటుంది. అది గసగసాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చెప్పేస్తాను నీకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హలీం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, హలీం అయితే సూపర్గా రెడీ అయిపోయింది అనమాట. చూసారా గ్రేవీ ఎట్లా బాగుంది.